మెప్మా ఆర్పీలు పొదుపు మహిళల సమస్యలపై ఏప్రిల్ 27వ తేదీన జిల్లా కలెక్టరేట్స్ వద్ద జరిగే ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెప్మా ఆర్పీలు పొదుపు మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమస్యలపై అధికారులకి అనేక సందర్భాల్లో వినతి పత్రాలను అందించాము, ఆందోళన పోరాటాలు చేశాము. సమస్యలు పరిష్కారం కాలేదు కనుకనే మరొకసారి రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా కాలం నుంచి పనిచేస్తా ఉన్నారు. వీళ్ళ సమస్యలు పరిష్కారం చేసే పని ప్రభుత్వం చేయడం లేదు. 10 డిమాండ్స్ ఇస్తే ఒకటో రెండో పరిష్కారం అరకొరగా చేసేటటువంటి పని చేస్తా ఉంది. అందుకనే ఈరోజు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఉద్యోగ భద్రత కోసం పాలకులు మారినప్పుడల్లా ఉపాధికి నష్టం కలుగుతా ఉంది. రాజకీయ వేధింపులు పెరిగాయి, అక్రమ తొలగింపులు పెరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్పీలకి వివోఏలకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని అడుగుతా ఉన్నాం. అర్హులైనటువంటి వాళ్ళకి ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి 10 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని అనేక ఏళ్లుగా అడుగుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం పెడచెవిని పెట్టేటటువంటి పని చేస్తా ఉంది. అందుకనే ప్రమోషన్ సౌకర్యం, హెచ్ఆర్ పాలసీ, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కోసం ధర్నాలు చేయబోతా ఉన్నాం. మెప్మా ఆర్పీలకి 2019లో రిజిస్ట్రేషన్ అయినటువంటి ఎస్ఎల్ఎఫ్లకి అక్కడ ఎస్ఎల్ఎఫ్ కోసం పనిచేస్తున్నటువంటి ఆర్పీకి ఇప్పటి వరకు వేతనాలు చెల్లించట్లేదు. వాళ్ళకి లాగిన్స్ ఇచ్చేటటువంటి పని చేయలేదు. అందుకనే వెంటనే లాగిన్స్ ఇవ్వాలి, వాళ్ళకి బకాయి వేతనాలన్నీ చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 నెలలుగా వేతనాలు బకాయిలు ఉన్నాయి. ఇది 5వ నెల. ఇచ్చేదే 8,000 రూపాయలు. ఆ 8,000 రూపాయలు కూడా గ్రేడింగ్ పేరుతోటి వేతనాలకి పనికి ముడిపెట్టి వేతనాల్లో కోత విధించేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఎస్ఎల్ఎఫ్ నుంచి ఇవ్వాల్సినటువంటి 2,000 రూపాయలు చెల్లించేటటువంటి పని చేయడం లేదు. 5 నెలలుగా వేతనాలు బకాయిలుంటే ఏ రకంగా పనిచేయాలని అడుగుతా ఉన్నాం. మెప్మాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ నెల నెల జీతాలు వస్తున్నాయి కదా, మరి ఆర్పీలకు ఎందుకు జీతాలు ప్రతి నెల ఇవ్వరని అడుగుతా ఉన్నాం. సెర్ప్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ ప్రతి నెల జీతం తీసుకుంటున్నారు కదా, మరి వెలుగు వివోఏలకి ఎందుకు మీరు ప్రతి నెల వేతనాలు చెల్లించరని అడుగుతా ఉన్నాం. ఇది సరైనది కాదు. వేతనాలు ప్రతి నెల ఏ నెలకైనా చెల్లించాలి, బకాయి ఉన్నాయన్నీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపున ధరలు పెరుగుతా ఉన్నాయి. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతా ఉన్నాం. కనీస వేతనాలు చెల్లించాలని కోరుతా ఉన్నాం. ఈ రోజు పెరిగినటువంటి ధరలు చూస్తే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ట్రేడ్ యూనియన్స్ డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్పీలకి వివోఏలకు కూడా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెలుగు వివోఏలకి 2 సంవత్సరాలుగా స్త్రీనిధి ఇన్సెంటివ్ బకాయిలు ఉన్నాయి. 1 సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్ ప్రభుత్వం చెల్లించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్ కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పొదుపు మహిళలు పట్టణాల రూరల్ ప్రాంతం అనే దాంతో సంబంధం లేకుండా ఈరోజు పొదుపు మహిళలు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తీసుకున్నటువంటి లోను తిరిగి చెల్లించాలంటే ఉపాధి లేక వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోను కావాలంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పైనున్నటువంటి అధికారులు డాక్యుమెంట్ మీద సంతకం పెడితేనే లోను బ్యాంకుల్లో శాంక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నా కుటుంబ అవసరాల కోసమో లేదనుకుంటే వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న వ్యాపారాలకో ఉపయోగపడుతున్న పద్ధతిలో లోను తీసుకుంటా ఉంటే వాటిని తిరిగి కట్టడానికి ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పొదుపు మహిళల దగ్గర అనవసరమైనటువంటి పద్ధతిలో వసూళ్లు ఎక్కువ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళా మార్కుల పేరుతో డబ్బులు వసూలు చేశారు. గతంలో స్వావలంబన పేరుతో వసూలు చేశారు. అభయహస్తం పేరుతో వసూలు చేశారు. అందుకని రూరల్ ప్రాంతంలో స్వావలంబన పేరుతో వసూలు చేసిన అమౌంట్ పట్టణ ప్రాంతం రూరల్ ప్రాంతంలో మహిళా మార్కుల పేరుతోటి అభయహస్తం పేరుతోటి కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ మొత్తం
తిరిగి పొదుపు మహిళలకి చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తాము పొదుపు మహిళలకని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. అందుకు సంబంధించినటువంటి ప్రీమియంని మీరు బీమా సంస్థలకి చెల్లించారా అని అడుగుతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటో పొదుపు మహిళలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్తా ఉన్నాం. మహిళల్లో ఏమన్నా కథలకు వస్తే, ఆందోళన వస్తే ఒక ప్రకటన చేసేస్తున్నారు, వదిలేసే పని చేస్తున్నారు. కానీ అమలు చూస్తే ఆమడ దూరాన్ని కనపడతా ఉంది. అందుకనే ఆర్పీల సమస్యలు, వివోఏల సమస్యలు, పొదుపు మహిళల సమస్యల మీద ఏప్రిల్ 27వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున ఆర్పీలు, వివోఏలు, పొదుపు మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం, మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.